సమస్తము దైవ ఆధారమే విశ్వాసం కర్మల సమతుల్యత. ప్రియమైన సహోదర సహోదరీలారా, మన జీవిత ప్రయాణంలో మనం చేపట్టే ప్రతి కార్యంలోనూ ఒక అద్భుతమైన సత్యాన్ని మనం అనుసరించాలి. ఇది విశ్వాసం మరియు కర్మల మధ్య ఉండవలసిన పవిత్రమైన సమతుల్యతను తెలియచేస్తుంది. ఒకవైపున మన కృషి, మన శక్తి సామర్థ్యాలు, మన ప్రణాళికలు ఎంత ముఖ్యమంటే మనం చేసే పనుల విజయం కేవలం మనమీదే ఆధారపడి ఉందో అన్నట్లుగా మనం శ్రమించాలి, కష్టపడాలి. మన శక్తిని, తెలివితేటలను 100% ఉపయోగించాలి. ఈ లోకంలో నిరాశకు, సోమరితనానికి తావు ఇవ్వకూడదు. మరోవైపున అంతకంటే గాఢంగా ఆ పనుల విజయం మన సొంత కృషివల్ల కాదు, కేవలం దేవుని సహాయం వల్లే సఫలమవుతుందో అన్నట్లుగా ఆయన మనం విశ్వసించాలి, ఆయన కృపకై ప్రార్థించాలి. ఈ రెండూ విరుద్ధమైనవి కావు. అవి ఒకే విజయరథానికి ఉన్న 2 చక్రాలు. మనం విత్తనాన్ని విత్తుతాం, నీరు పోస్తాం, కాని పంట ఫలించడానికి సూర్యరశ్మి, వర్షం, పెరుగుదల దేవుని దయవల్లే లభిస్తుంది. కాబట్టి మన చేతులు శ్రమించాలి, మన హృదయం దేవునిపై ఆధారపడాలి. నేటి ఆధునిక ప్రపంచంలో మనం మన సొంత సామర్థ్యాలపై అతిగా ఆధారపడే ప్రమాదముంది. కాని ఈ సత్యం మనకు గుర్తుచేస్తుంది, విజయం మన శ్రమలో ఉంది, కాని ఆ శ్రమను ఆశీర్వదించేది దేవుడే. దేవుని దయ అపారము. మరొక అద్భుతమైన సత్యం ఏమిటంటే దేవుని అనుగ్రహం మరియు వరాలు అపారమైనవి, అంతులేనివి. మన తరపున మనం కొన్నిసార్లు దేవుని వరాలను స్వీకరించలేక, వాటిని అర్థం చేసుకోలేక, వాటిని వినియోగించుకోలేక అలసిపోతామేమోగాని ఆయనేం వాటిని ఇవ్వలేక అలసిపోయేవాడు కాదు. ఆయన ప్రేమ ఒక ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి అలసిపోనట్లు, ఒక తండ్రి తన పిల్లల అవసరాలను తీర్చడానికి వెనుకాడనట్లు, మన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహాలివ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మన పాత్రలు చిన్నవి కావచ్చు, కాని ఆయన అనుగ్రహం సాగరం వంటిది. మనం ఆయన ప్రేమను, దయను పూర్తిగా స్వీకరించగలిగేంత విశాలమైన హృదయాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఈ సత్యం మనకు బోధిస్తుంది. విశ్వాసికి నిబ్బరం. మన జీవితంలో మన మంచి ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిలబడే శక్తులు, వ్యక్తులు ఉండవచ్చు. మన సంకల్పించిన కార్యాన్ని భగ్నం చేయాలని చూసేవారు, మనల్ని నిరుత్సాహపరచాలని చూసేవారు కూడా ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం కలవరపడకూడదు. ఇక్కడొక గొప్ప ధైర్యాన్ని చూపిస్తుంది. ఒక ఉన్నతాధికారి ఇగ్నేషియస్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పినప్పుడు ఆయన ఎంత గొప్ప విశ్వాసంతో బదులిచ్చాడో చూడండి. ఈ లోకమంతా కలిసి నన్ను నాశనం చేయడానికి పూనుకొన్నా అంతకంటే అదనంగానే దేవుడు నన్ను రక్షించడానికి ముందుకి వస్తాడు. ఇది కేవలం ఒక వ్యక్తి మాట కాదు, ఇది ప్రతి విశ్వాసికి ఉండవలసిన నిశ్చయత. మన చుట్టూ ఉన్న సమస్యలు, రాజకీయాలు లేదా వ్యక్తిగత పోరాటాలు మనల్ని ఎంతగా భయపెట్టినా దేవుని రక్షణ, ఆయన తోడు మనకు అంతకంటే బలంగా ఉంటుంది. ఆయన మన పక్షమైతే మనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడగలరు? నేటి ఒత్తిడితో కూడిన సమాజంలో ఈ నిబ్బరం, ఈ విశ్వాసం మనకు ఎంతో అవసరం. మన పనులకు, మన నమ్మకాలకు దేవుడు తోడుంటాడనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. నిశ్చయతతో జీవించుట. దేవునిపై విశ్వాసమంటే ఆయన మన అవసరాలను తీరుస్తాడనే నిశ్చయతతో జీవించడం. దేవుడు గడ్డి మొక్కలను సుందరమైన పూలతో అలంకరిస్తాడు, ఆకాశపక్షులకు ఆహారం అందిస్తాడు. అవి విత్తనాలు విత్తవు, పైరుకోయవు, ధాన్యం గాదెల్లో దాచుకోవు. అలాంటి ప్రభువు ఆయన కొరకు, ఆయన ద్రాక్షతోటలో శ్రమజేసే తన పనివాళ్ల అక్కరలను తీర్చడా ఖచ్చితంగా తీరుస్తాడు. మనం అరణ్యంలో ఒంటరిగా ఉన్నామని భావించినా, మన కష్టాలు మనల్ని ముంచెత్తుతున్నాయనిపించినా ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చిన్న చిన్న జీవులనే పట్టించుకుంటే ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనల్ని, ఆయన కొరకు పనిచేస్తున్న మనల్ని ఎంత ఎక్కువగా పోషిస్తాడు, ఆదరిస్తాడు. ఈ నిశ్చయత నేటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో, ఉద్యోగ సమస్యల్లో మనకు గొప్ప ఓదార్పునిస్తుంది. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికితే మిగిలినవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. బలం ఎక్కడ ఉంది? చివరిగా దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించగోరేవాడు కేవలం తన తెలివితేటల మీదనూ, శక్తి సామర్థ్యాల మీదనూ మాత్రమే ఆధారపడకూడదు. బైబిలు చరిత్రలో చూస్తే అపోస్తలులు కొద్దిమంది లోకం దృష్టిలో జ్ఞానం లేనివారు, ఎందుకూ పనికిరానివారుగా కనిపించారు. అయినప్పటికీ వాళ్లు లోకాన్ని క్రీస్తుకు జయించిపెట్టడానికి పూనుకున్నారు. శిలువతో ఈ లోకపు రాజులను, జ్ఞానులను జయించడానికి బూనుకున్నారు. ఎలా సాధ్యమైంది? తమ సొంత శక్తివల్ల కాదు, క్రీస్తు బలం వల్ల గెలుస్తామని వారికి తెలుసు. నేడు మనం కూడా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతాం. కాని ఆ గొప్పతనం మన చదువుల్లోనో, హోదాలోనో లేదా మన బ్యాంకు బ్యాలెన్స్లోనో లేదు.
అది దేవునిపై మనకున్న విశ్వాసం, ఆయన శక్తిపై మనకున్న ఆధారపడటంలో ఉంది. మనకు బలహీనత ఉన్నచోటే దేవుని బలం పరిపూర్ణమవుతుందని మనకు తెలుసు. మనం ఒట్టి చేతులతోనే కాని నిండు విశ్వాసంతో ముందుకు సాగాలి. కాబట్టి ప్రియ సహోదర సహోదరీలారా, మనం మన శ్రమను కొనసాగిద్దాం, కాని ఆ విజయం కేవలం దేవుని కృపవల్లేనని ఆయనపై ఆధారపడదాం. ఆయన దయ అపారమని విశ్వసిద్దాం. ఎంతటి వ్యతిరేకత వచ్చినా దేవుని రక్షణ మనకు అదనంగా ఉంటుందని ధైర్యంగా నిలుద్దాం. ఆయన మన ప్రతి అక్కరను తీరుస్తాడని నమ్ముదాం. మన సొంత బలం మీదగాక క్రీస్తు శక్తిమీద ఆధారపడి ఈ లోకంలో దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు చేద్దాం. ఆమేన్.